అధ్యక్ష, గౌరవ మంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చట్టం 1982 సవరిస్తూ బిల్లుని ప్రవేశపెట్టిన సందర్భంలో గతంలో ఛాన్సలర్స్ని చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి గవర్నర్ గారు నియమించేటటువంటి అధికారం ఉండేది. ఛాన్సలరు వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి అధికారం ఉండేది. దానికి సవరణ చేస్తూ ఈ రోజున మీరు ప్రభుత్వమే నియమించే విధంగా ఈ చర్చ్ కమిటీ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తుల ప్యానెల్ను ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ నియమించే విధంగా తీసుకొచ్చినటువంటి సవరణ బిల్లు ఏదైతే ఉందో గౌరవ సభ్యులు మాట్లాడినట్టుగా దీని విషయంలో కూడా ఈ నియమించే దాంట్లో ప్రభుత్వం కూడా పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా మరి నియమించే దానికోసం కూడా ఆలోచన చేయాలి. ఈ విషయంలో కూడా విమర్శలకు తావివ్వకుండా మరి గతంలో ఉన్నదాన్ని ఏదైతే ఇవాళ మనం చట్ట సవరణ రూపంలో తీసుకొస్తా ఉన్నామో విశ్వవిద్యాలయాలంటే దాని యొక్క గొప్పదనం మనకు తెలియంది కాదు. ఈ బిల్లు విషయంలో కూడా మరి ఏ విధమైనటువంటి విమర్శలకు తావివ్వకుండా ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి మరి ఒక క్రమ పద్ధతిలో దీన్ని చర్యలు తీసుకునే దానికోసం ఈ బిల్లుని తీసుకెళ్తే ముందు బాగుంటుందని చెప్పేసి మా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష.